హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం డాగ్స్ గురించి మాట్లాడుకుందాం. మొన్నటిదాకా మనకి 23వ తారీఖు డాగ్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఫ్రెండ్స్. బైబిట్లో, ఓకేఎక్స్లో అన్నిట్లో పోస్ట్ పోన్ చేశారు. దానికి కారణం బైనాన్సే. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి చూద్దాం అది ఎలా అని. బైబిట్లో రీసెంట్గా ఒక 8 hours ముందు ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఫ్యూ డేస్ టు గో, డాగ్స్ విల్ అఫీషియల్లీ లిస్ట్ బైబిట్ స్పాట్ విత్ రియల్ డాగ్ హౌస్ August 26th 12 PM UTC అంట. అప్రాక్సిమేట్లీ 12 PM UTC అంటే 3 or 4 ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాం. 12 PM UTC అంటే 5:30 PM అనమాట. ఇక మనం చూసుకుంటే ఇక్కడ ఓకేఎక్స్లో కూడా మార్చేశారు. 8వ నెల 26వ తారీఖు 16:30కి అంటే 6:30 ఆ మధ్యలో లిస్టింగ్ అనేది పెట్టేశాడు. ఇప్పుడు అన్నింటిలో మార్చేశారు ఫ్రెండ్స్. మీరు ఇబ్బంది లేకుండా కొద్దిగా లేట్ అయినా ఎక్స్చేంజ్ చూసుకొని ఎక్స్చేంజ్ పెట్టుకోండి. వాలెట్ అడ్రస్ మెమో అనేది చూసుకొని పెట్టండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా మీరు డాగ్స్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బైనాన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే చూస్ ఎనదర్ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఎక్స్చేంజ్ అని పెట్టుకోవచ్చు. కంటిన్యూ, సెండ్ ఇయర్ అని ఉంది కదా, మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్. నేను బైనాన్స్ కాబట్టి బైనాన్స్, ఎస్ ఐ హ్యావ్ అని పెట్టేశాను. ఇక్కడ డాగ్స్ డిపాజిట్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే ముందు మీరు బైనాన్స్ యాప్కి వెళ్ళండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓవర్ వ్యూ అని ఉంటుంది. ఇక్కడ స్పాట్ మీద క్లిక్ చేయండి. స్పాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లో డాగ్స్ అని టైప్ చేయండి సెర్చ్ బార్లో. సారీ ఫ్రెండ్స్, ఇది డాగ్స్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే డాగ్స్ అని కొట్టిన తర్వాత డాగ్స్ అనేది ఒకటి వచ్చేస్తుంది, డాగ్స్ సంబంధించింది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టాన్ నెట్వర్క్ అడుగుతుంది. టాన్ నెట్వర్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ మెమో అను వాలెట్ అడ్రస్ 2 కనబడతా ఉంటాయి. ఇక్కడ వాలెట్ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ డిపాజిట్ అడ్రస్ కూడా డిపాజిట్ ఇచ్చేసేయండి. కింద మెమో ఉంటుంది, ఆ మెమోని ఇక్కడ కాపీ చేసి మెమో ఇచ్చేసేయండి. సెండ్ ఇట్ అని నక్కిన తర్వాత మీకు అంతా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగే బైబిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇందాక బైనాన్స్ చేసినట్టు బైబిట్ మీద క్లిక్ చేసి సెండ్ ఇవన్నీ కొట్టేసిన తర్వాత బైబిట్ యూఐడి అనేది ఇప్పుడు తెలియాలి. ఇక్కడ ఓపెన్ చేయగల మీకు ఇక్కడ ప్రొఫైల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఐడి అని కనబడుతుంది. యూఐడి కనబడుతుంది. యూఐడి అయిపోయిన తర్వాత ఇక్కడ అసెట్స్లోకి రండి, లేకపోతే ఇక్కడ ఎదురులో కనబడుతూ ఉంటుంది డిపాజిట్ అని. డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాగ్స్ అని టైప్ చేయండి. నాకు ఇక్కడే ఉంది కాబట్టి నేను టైప్ చేసాను ముందుగానే. డాగ్స్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ వాలెట్ చూపిస్తుంది, టాన్ వాలెట్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ ట్యాగ్ మెమో అని అడుగుతుంది. ఇక్కడ వాలెట్ అడ్రస్ కాడ కాపీ చేసుకొని బైబిట్ కాపీ చేసుకున్న తర్వాత బైబిట్ యూఐడి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత డాగ్ అడ్రస్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మెమో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాంట్లో కంపల్సరీ, లేదా మీ మనీ అనేది రావు. ఈ 3 ఇచ్చేసిన తర్వాత సెండ్ ఇట్, కంటిన్యూ, డన్, సక్సెస్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి డైలీ ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టాను కాబట్టి తొందరగా అందరూ జాయిన్ అయితే మంచిది ఫ్రెండ్స్. మనకి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.